ఏం చేస్తున్నామ్మా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ సండే. ఇక సండే వచ్చింది అంటే అందరికీ కూడా పనులన్నీ లేట్గా అవుతాయి కదండి. లేట్గా లేవడం, అట్లాగే లేట్గా టిఫిన్ చేయడం, లేట్గా స్నానాలు చేయడం, ఇంట్లో అందరు తల స్నానాలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, బయట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సండే రోజే ఫ్రీ దొరుకుతాయి. అన్ని పనులు సండే పెట్టుకుంటామా, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కదండి. ఇంకా నా వంట అయితే అయిపోయింది, నా పని కూడా ఇవాళ అన్ని లేట్గానే అయ్యాయి. పిల్లలు అందరు తిన్నారు. లాస్ట్కి ఇంకా నేను కూడా భోజనం అయితే అయిపోయింది. కాకపోతే మన వాళ్ళందరికీ నేను ఏం వంట చేశానో చూపించాలి కదా, అందుకోసం అయితే ఇదిగోండి. నేనైతే ఇవాళ చికెన్ ఫ్రై చేశాను. మొన్న వెడ్నెస్డే రోజు మా వారు చికెన్ కొద్దిగా ఒక ½ కేజీ తీసుకొచ్చారు. సరే అని నైటే కదా అని ఫ్రై చేసిన, అందరికి బాగా నచ్చింది. మళ్ళీ సేమ్ యాజ్ టీస్ అట్లనే చేయి మమ్మీ, నువ్వు మార్చక అన్నారు. అందుకోసం అని అయితే దగ్గరికి టమాటాలు వేసి ఫ్రై లాగా చేసేసిన అనమాట. ఇంకా నాకు నా కొడుకు అయితే ఎంత చికెన్ ఉన్నా కానీ మటన్ అంటేనే ఇష్టం. ఇదిగోండి కీమా చేసిన, నేను కీమా ఇష్టం మాకు ఎక్కువగా. ఇంకా సరే అని ఒక ½ కేజీ కీమా చేసినాం, 1 కేజీ చికెన్ ఫ్రై చేసినాం, తిన్నాం. నైట్కి రొట్టెల్లోకి ఉందన్నమాట. ఓకేనా? మరి మీ సండే స్పెషల్స్ ఏంటో కమెంట్ చేసేయండి. ఏం చేస్తున్నారు అందరూ? ఇదిగోండి నేనైతే మామిడిపండు తొక్క తీస్తున్నాను. 2 పండ్లు అయితే తీసుకొని తొక్క తీస్తున్నాను. రేపు పూరి మామిడిపండు రసం చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం పూరి మామిడిపండు రసం? నాకైతే చాలా ఇష్టము. అయితే ఒక 2 పండ్లు, ఇప్పుడు అన్నం తిన్నాం కదా, మరి నాన్ వెజ్ తినంగానే ఏదో ఒక డెజర్ట్ తినాలనిపిస్తుంది కదా, అందుకోసమని మ్యాంగోతో నేను ఒకటి చేయబోతున్నాను. అది ఎలాగో మీరు చూసి నచ్చితే ఒకసారి ట్రై చేయండి, తర్వాత చేసుకోండి. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ మామిడిపండు ముక్కల్ని కట్ చేసుకోవాలి, పొట్టు తీసి ఇట్లాగా కట్ చేసుకొని తర్వాత కిచెన్లోకి వెళ్ళి చూపిస్తాను అది ఎలాగో. ఓకేనా? ఇదిగోండి ఇట్లాగా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఈ పీస్ని తినాలి. ఎంతమందికి ఇలా పీస్ తినడం ఇష్టం? నేను మాత్రం మీ ముందర తినను, తర్వాత తింటాను. ఇప్పుడైతే మీకు ఈ ముక్కలతోని మ్యాంగో స్మూతీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకేనా? రండి మరి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఏంటి రారా మీరు నాతో పాటు? రండి కిచెన్లోకి. ఇదిగోండి ఫస్ట్ ఈ మామిడికాయ ముక్కలను మనం ఇందులో వేసేసుకుందాం. తర్వాత కొద్దిగా చక్కెర, తీయగా లేకపోతే నాకైతే అస్సలు నచ్చదు. చక్కెర అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి మీరు. షుగర్ అయితే నేనైతే కొంచెం ఎక్కువే ఇష్టం నాకు. ఇదిగోండి దాంతోపాటు కుండ పెరుగు. కుండలో మాత్రం పెరుగు అమేజింగ్, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇదిగోండి గడ్డ గడ్డ అవుతుంది. కొంచెం పెరుగు, ఇంక ఇంతే. మనం దీన్ని ఇప్పుడు స్మూతీ తయారు చేద్దాం. ఈ జార్లో 2 రకాలు వస్తున్నాయండి బ్లేడ్లు. ఇదేమో రోజు డైలీ లస్సీ చేసుకోవడానికి మజ్జిగ, చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళు కొనుక్కోండి. ఇప్పుడు డీమార్ట్లో కూడా అవైలబుల్లో ఉంది, తప్పకుండా కొనుక్కోండి. సమ్మర్లో ఏవైనా షేక్స్ కానీ జ్యూసెస్ కానీ అట్లాగే రోజు లస్సీ చేసుకోవడానికైనా బాగుంటుంది అనమాట. ఇది ఏముండదు, జస్ట్ సింపుల్ ఇంతే. పెట్టేసుకొని ఆన్ చేసుకోవడమే. అంతే, స్మూతీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చింది? ఇదిగోండి చూసారా, ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది అనమాట. చల్లగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అసలు నాకైతే చాలా ఇష్టము. ఇంకా అన్నం తిన్నాక అందులో నాన్ వెజ్ ఉన్న రోజు, సండే రోజు అయితే నాకు ఇట్లాగా చాలా నచ్చుతుంది. ఇదిగోండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. జస్ట్ లైక్ మ్యాంగో ఐస్ క్రీమ్ లాగే ఉంటుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఒక చిన్న ½ ముక్క అయినా, ఒక పండు అయినా, ఎంతైనా అప్పటికప్పుడు మనం ఇందులో చేసుకోవచ్చు. తప్పకుండా జ్యూసర్ కూడా కొనుక్కోండి. ఓకేనా? ఇక టేస్ట్ అయితే వేరే లెవెల్ అసలు. అబ్బా, మామిడిపండు దీన్ని తినేసి బతికేయచ్చు మనం.
వెనకాల మా అమ్మాయికి నోరు ఊరుతోంది. అమేజింగ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి, మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.